ఒక గవర్నమెంట్ ఫైల్ మీ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తుందని చెప్తే నమ్ముతారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రేపు మార్నింగ్ మీరు బ్యాంక్ వెళ్తారు, మీ అకౌంట్ నుండి కొన్ని డబ్బులు విత్డ్రా చేసుకుందామని టోకెన్ తీసుకుంటారు. క్యాషియర్ సిస్టమ్ ఓపెన్ చేస్తాడు, మీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తాడు. మీ వైఫ్ చూసి సరే ఒక నిమిషం, సిస్టమ్ లో కొంచెం ఇష్యూ కనిపిస్తుంది, మీ రికార్డ్స్ ప్రకారం మీరు డిసీజ్డ్ అని చూపిస్తుంది అని అంటాడు. మీరు నవ్వుతూ ఏం సార్ జోక్ చేస్తున్నారా అని అడుగుతారు, కానీ ఆయన సీరియస్ గానే అన్నాడు. తర్వాత మీరు రెవెన్యూ ఆఫీస్ కి వెళ్తారు, సేమ్ ఆన్సర్. పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, సేమ్ ఆన్సర్. కోర్టుకి వెళ్తారు, సేమ్ ఆన్సర్. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మీరు చనిపోయారు. ఇమాజినేషన్ కొంచెం అన్రియలిస్టిక్ గా ఉందా, సినిమా స్టోరీలో ఉంది, కానీ ఇది ఇండియాలో నిజంగా జరిగింది. 1976 ఉత్తరప్రదేశ్ ఆజంగఢ్ డిస్ట్రిక్ట్. లాల్ బిహారీ అనే ఒక కామన్ మ్యాన్ తన ఫ్యామిలీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పట్టుకొని బ్యాంక్ లోన్ ప్రాసెస్ కోసం గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లారు. రొటీన్ వర్క్, రొటీన్ అప్లికేషన్, రొటీన్ డే. కానీ ఆ రోజు ఆయన లైఫ్ మొత్తం మారిపోయింది. ఆఫీసర్ లాల్ బిహారీ ఫైల్ ఓపెన్ చేశాడు. కొన్ని సెకండ్స్ తర్వాత సైలెంట్ గా చూశాడు. ఆ తర్వాత లాల్ బిహారీ వైఫ్ చూసి ఒక మాట అంటారు, సర్కారీ రికార్డ్స్ ప్రకారం మీరు చనిపోయారు. చనిపోయారంటే మిస్సింగ్ కాదు, యాక్సిడెంట్ కాదు, ప్రెజ్యూమ్ డెడ్ కాదు, లీగల్లీ డెడ్. ఒక బతికే ఉన్న మనిషిని గవర్నమెంట్ ఎలా చంపగలిగింది? లాల్ బిహారీకి అసలు ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన చుట్టాలు ఫ్యామిలీ యాన్సెస్ట్రల్ ల్యాండ్ ని కబ్జా చేయడానికి రెవెన్యూ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేసి లాల్ బిహారీని అఫీషియల్ గా డెడ్ అని రిజిస్టర్ చేయించారని అలిగేషన్స్ ఉన్నాయి. ఒక సిగ్నేచర్, కొన్ని గవర్నమెంట్ ఎంట్రీస్, అంతే. ఒక బతికే ఉన్న మనిషి లీగల్ సిస్టమ్ నుండి ఎరేజ్ అయిపోయాడు. ఒకసారి ఆలోచించండి, మీరు ఆఫీసర్ ముందు నిల్చున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, మీ చేతిలో మీ ఆధార్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ ఆఫీసర్ మాత్రం ఫైల్ క్లోజ్ చేసి చెప్పేది ఒకటి, మీ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు ఈ లోకంలో లేరు. ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? లాల్ బిహారీ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగారు, అప్లికేషన్ సబ్మిట్ చేశారు, రెవెన్యూ ఆఫీసర్స్ ని కలిశారు, కరెక్షన్ రిక్వెస్ట్ ఇచ్చారు, రిపీటెడ్ గా ఫాలో అప్ చేశారు. కానీ ఒక సిస్టమ్ కొన్ని నిమిషాల్లో మిమ్మల్ని లీగల్ గా చంపగలిగింది. కానీ అదే సిస్టమ్ మిమ్మల్ని మళ్ళీ బతికించడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటే అప్పుడు లాల్ బిహారీ ఒక షాకింగ్ డిసిజన్ తీసుకున్నారు. తన పేరు లాల్ బిహారీ మృతిగా మార్చుకున్నారు, అంటే చనిపోయిన లాల్ బిహారీ. ఆయన తన అంత్యక్రియలు కూడా ఆర్గనైజ్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం తన వైఫ్ కి వితంతు పెన్షన్ ఇవ్వమని గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు. ఎలక్షన్స్ లో కూడా కాంటెస్ట్ చేశారు, గెలవడానికి కాదు, గవర్నమెంట్ ని ఒక క్వశ్చన్ అడగడానికి. చనిపోయిన మనిషి ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? 1989 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. లాల్ బిహారీ లోపలికి వెళ్లి గట్టిగా ఒక మాట వచ్చారు, ముజే జిందా కరో, నన్ను బతికించండి అని. సెక్యూరిటీ ఆయన్ని బయటికి తీసుకెళ్లారు, కానీ గవర్నమెంట్ రికార్డ్స్ లో ఆయన ఇంకా చనిపోయిన వ్యక్తి. 1976 నుండి 1994 వరకు 18 ఇయర్స్, 18 సంవత్సరాలు లాల్ బిహారీ ఫైట్ చేసింది. ప్రాపర్టీ కోసం కాదు, మనీ కోసం కాదు, ఫ్రీడమ్ కోసం కూడా కాదు. ఆయన ఫైట్ చేసింది నేను బతికే ఉన్నాను అని ప్రూఫ్ చేయడానికి. ఫైనల్లీ June 30, 1994 లో గవర్నమెంట్ రికార్డ్స్ కరెక్షన్ చేశారు. ఆయన అఫీషియల్ గా లాల్ బిహారీ బతుకున్నప్పుడే మళ్ళీ బతికారు. స్టోరీ ఇక్కడే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టుకి వెళ్లారు. గవర్నమెంట్ మిస్టేక్ వల్ల తన లైఫ్ లో తను కోల్పోయిన 18 ఇయర్స్ కి కాంపెన్సేషన్ కావాలి అని పిటిషన్ ఫైల్ చేశారు. 2017 లో కూడా ఆ మ్యాటర్ కోర్టులోనే ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒక మిస్టేక్ జరగడానికి కొన్ని నిమిషాలు, ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేయడానికి కొన్ని దశాబ్దాలు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాల్ బిహారీ స్టోరీ ఏం స్పెషల్ కాదు. తర్వాత ఆయన ఇలాంటి ఇంకెంతో మంది గవర్నమెంట్ రికార్డ్స్ లో డెడ్ గా డిక్లేర్ అయిన బతికి ఉన్న ఇండియన్స్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ గ్లాన్స్ లో ఇదంతా డార్క్ కామెడీలా అనిపిస్తుంది, ఒక సినిమాలా అనిపిస్తుంది. ఈవెన్ బాలీవుడ్ స్టోరీ పైన మూవీ కూడా తీశారు. కానీ డీప్ గా ఆలోచిస్తే ఇది ఇండియా జస్టిస్ సిస్టమ్ మీద ఒక టెరిఫైయింగ్ క్వశ్చన్ రేజ్ చేస్తుంది. ఇండియాలో కోర్ట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్ ఉంది, హై కోర్ట్స్ ఉన్నాయి, లాయర్స్ ఉన్నారు, అపీల్స్ ఉన్నాయి. మరి లాల్ బిహారీకి 18 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకంటే ఇండియాలో ప్రాబ్లం జస్టిస్ లేకపోవడం కాదు, జస్టిస్ ని రీచ్ అవ్వలేకపోవడం. February 2026 అఫీషియల్ పార్లమెంటరీ డేటా ప్రకారం ఇండియాలో సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కలిపి 5,46,00,000 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. 5,46,00,000. అది నెంబర్ కాదు, అదొక మౌంటైన్. ఆ మౌంటైన్ కింద లక్షల కుటుంబాలు, లక్షల ఆశలు, లక్షల కళలు, లక్షల జీవితాలు నలిగిపోతున్నాయి. అందులో 4,80,00,000 కేసెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లోనే పెండింగ్ ఉన్నాయి. అంటే మన లాంటి ఆర్డినరీ సిటిజన్స్ ఫస్ట్ ఎన్కౌంటర్ చేసే కోర్ట్స్ లోనే ఇన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా షాకింగ్ స్టాటిస్టిక్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ పార్లమెంట్ చెప్పింది 2.45 lakh కేసెస్, అంటే 2,45,000 కేసెస్ 25 సంవత్సరాల ముందు నుండి పెండింగ్ ఉన్నాయంట. 25 ఇయర్స్. ఒక పాప పుట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ జాయిన్ అయ్యి పెళ్లి కూడా అయ్యేంత టైం. ఈ టైంలో విట్నెసెస్ చనిపోవచ్చు, ఎవిడెన్స్ డిసపియర్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోవచ్చు, కొన్నిసార్లు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి కూడా చనిపోవచ్చు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మన భారతీయ న్యాయ వ్యవస్థ అవిటిదా, లేక మనం మన భారతీయ న్యాయ వ్యవస్థని అర్థం చేసుకోలేకపోతున్నామా? సో అసలు మన భారతీయ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. లాల్ బిహారీ స్టోరీ విన్నాక మనలో చాలా మందికి ఒక డౌట్ వచ్చుంటుంది, అసలు ఆ టైంలో కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఉన్నా కానీ ఆయన 18 సంవత్సరాలు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఆ ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు మన జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఏంటి అండ్ అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. సపోజ్ రేపు పార్లమెంట్ ఒక లా పాస్ చేసింది అనుకోండి, గవర్నమెంట్ ఆ లా ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది, ప్రెసిడెంట్ కూడా సిగ్నేచర్ పెట్టేశారు, అంతా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. ఇంకొక ఫైనల్ ఇన్స్టిట్యూషన్ మిగిలింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఆ లా ని చూసి ఇది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం అని చెప్పే పవర్ ఉంది. అంతేకాదు ఆ లా ని కంప్లీట్లీ చెత్తబుట్ట
గుంటలో పడేయొచ్చు. ఆ ఇన్స్టిట్యూషన్ నే మనం జ్యుడిషియరీ అంటాం. చాలా మంది అనుకుంటారు మన దేశాన్ని గవర్నమెంట్ నడిపిస్తుంది అని, కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ కన్నా పెద్దది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేసేదే జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలంటే జ్యుడిషియరీ గవర్నమెంట్ కి బాస్ కాదు, కానీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ రూల్స్ ఫాలో చేస్తుందా లేదా అని చెక్ చేసే రెఫరీ. సపోజ్ గవర్నమెంట్ ని సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయకూడదు అని చెప్పి రేపు ఒక లా వచ్చింది అనుకోండి, చాలా మంది సరే లా వచ్చింది కదా అని సైలెంట్ అయిపోతారు. కానీ ఒక సిటిజన్ కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్ట్ ఆ లా ని కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఆపోజిట్ గా ఉంది అని ఇంటర్ప్రిట్ చేస్తే ఆ లా క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్, జస్ట్ లైక్ దట్. దీన్ని లీగల్ లాంగ్వేజ్ లో జ్యుడిషియరీ రివ్యూ అంటారు. కానీ మనకి సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ ఫైనల్ బాస్ అయితే కోర్ట్ యాక్ట్స్ యాజ్ ద ఫైనల్ రెఫరీ. మరి ప్రతి కేసు సుప్రీం కోర్ట్ వెళ్తుందా? లేదు. మెజారిటీ కేసెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో స్టార్ట్ అవుతాయి. జడ్జ్మెంట్ మీద ఆబ్జెక్షన్ ఉంటే హైకోర్టు, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు సుప్రీం కోర్ట్. అంటే సుప్రీం కోర్ట్ అన్ని కేసెస్ హ్యాండిల్ చేయదు. దేశం మొత్తంలో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ లేదా సీరియస్ అపీల్స్ మోస్ట్లీ అక్కడికి వెళ్తాయి. అందుకే మన కాన్స్టిట్యూషన్ ఆర్డినరీ సిటిజన్ కి ఒక లాస్ట్ వేపన్ ఇచ్చింది, అదే కోర్ట్. గవర్నమెంట్ తప్పు చేసింది అనిపించినా, పోలీస్ ఇల్లీగల్ గా బిహేవ్ చేశారనిపించినా, మీ రైట్స్ వైలేట్ అయ్యాయనిపించినా, సిటిజన్ గా యువర్ లాస్ట్ హోప్ ఈస్ కోర్ట్. అందుకే సుప్రీం కోర్ట్ ని చాలా మంది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు మీరు విన్నారంటే మన జ్యుడిషియరీ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. పవర్ ఉంది, అథారిటీ ఉంది, కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది. మరి లాల్ బిహారీ లాంటి ఒక కామన్ మ్యాన్ కి 18 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇండియాలో 5,46,00,000 కేసెస్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? ఇంత పవర్ ఉన్న సిస్టమ్ పర్ఫార్మెన్స్ లో ఎందుకు అలా స్ట్రగుల్ అవుతుంది? పేపర్ మీద చూస్తే కోర్ట్ అంటే మన లాంటి వాళ్ళకి లాస్ట్ హోప్, కానీ గ్రౌండ్ రియాలిటీలో కోర్ట్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది జస్టిస్ కాదు, నెక్స్ట్ డేట్. సపోజ్ ఒక డైలీ వేజ్ వర్కర్ తప్పుడు కేసులో బుక్ అయ్యి కోర్ట్ హియరింగ్ కోసం వెళ్తున్నాడు అనుకుందాం. పొద్దున్నే పని మానేసి బస్ ఎక్కుతాడు. కోర్ట్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తాడు. ఆ రోజు జీతం పోతుంది, ట్రావెల్ కి డబ్బులు పోతాయి, లాయర్ ఫీ కట్టాలి. ఫైనల్లీ కేసు నెంబర్ పిలుస్తాడు. లాయర్ రాలేదు, లేదా విట్నెస్ రాలేదు, లేదా గవర్నమెంట్ రిప్లై ఫైల్ చేయలేదు. జడ్జ్ ఫైల్ చూసి నెక్స్ట్ డేట్ అంటాడు. అంతే. 5 నిమిషాల హియరింగ్ కోసం ఆయన జీవితంలో మరో 3 నెలలు వేస్ట్. ఇలా ఒక్కసారి కాదు, మళ్ళీ రిపీట్ అయితే కోర్ట్ ఆయన్ని గిల్టీ అని డిక్లేర్ చేయలేదు. కానీ ఈ కోర్ట్ ప్రాసెస్ మాత్రం అప్పుడే పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇండియాలో కొన్నిసార్లు శిక్ష తీర్పు తర్వాత రాదు, తీర్పు ఇవ్వక ముందే మొదలవుతుంది. ఈ క్రైసిస్ కి ఫస్ట్ రీజన్ ఖాళీ కుర్చీలు. February 28, 2026 నాటికి డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ లో 25,894 జ్యుడిషియల్ పోస్ట్ శాంక్షన్ చేశారు. కానీ పనిచేస్తున్న జడ్జెస్ 21,027 మంది మాత్రమే. అంటే 4,867 జడ్జ్ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. మన దేశం మొత్తంలో ప్రతి 10 లక్షల మంది జనాలకి అప్రాక్సిమేట్లీ 22 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. ఒకవైపు 5,46,00,000 పెండింగ్ కేసెస్, మరోవైపు వేల సంఖ్యలో ఖాళీ కుర్చీలు. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ లో స్టేట్ గవర్నమెంట్స్ కి రోల్ ఉంది, హైకోర్ట్స్ కి రోల్ ఉంది, రిక్రూట్మెంట్ మిషనరీకి రోల్ ఉంది. అందుకే పొలిటికల్ సిస్టమ్ జ్యుడిషియరీని బ్లేమ్ చేస్తుంది, జ్యుడిషియరీ గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తుంది. మధ్యలో మనలాంటి వాళ్ళకి మాత్రం నెక్స్ట్ డేట్ కోసం వెయిట్ చేయడంలోనే జీవితం అయిపోతుంది. సెకండ్ రీజన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. గవర్నమెంట్ డ్యూటీ ఏంటి? కోర్ట్స్ మీద బర్డెన్ తగ్గించడం. కానీ అక్టోబర్ 2025 లో సెంట్రల్ గవర్నమెంట్ లిమ్స్ పోర్టల్ లో 53 మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన 7.23 lakh లైవ్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. అంటే కేసెస్ తగ్గించాల్సిన గవర్నమెంటే దేశంలో బిగ్గెస్ట్ లిటిగన్స్ లో ఒకటిగా ఉంది. కొన్ని డిస్ప్యూట్స్ ని ఆఫీస్ లెవెల్లోనే సాల్వ్ చేయొచ్చు, కొన్ని వీక్ కేసెస్ ని అపీల్ చేయకుండా ఆపొచ్చు. కానీ ప్రతి డిపార్ట్మెంట్ తన డిసిజన్ ని డిఫెండ్ చేస్తూ మళ్ళీ అపీల్, మళ్ళీ హియరింగ్, మళ్ళీ పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తారు. థర్డ్ రీజన్ తారీఖ్ మీద తారీఖ్. గవర్నమెంట్ అఫీషియల్ రిప్లైస్ లోనే ఒప్పుకుంది. జడ్జ్ వేకెన్సీస్, ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్, కేసెస్ ని సరిగ్గా మానిటర్ చేయలేకపోవడం డిలేస్ కి మేజర్ రీజన్స్ అని. లాయర్ రెడీగా ఉండడు, పోలీస్ రిపోర్ట్ కంప్లీట్ కాదు, విట్నెస్ రాలేదు, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వలేదు, కోర్ట్ స్కెడ్యూల్ ఫుల్ గా ఉంది. ప్రతి రీజన్ సెపరేట్ గా చూస్తే చిన్నది, కానీ అన్ని కలిస్తే ఒక సగటు సామాన్యుడి జీవితం మొత్తాన్ని బ్లాక్ హోల్ లాగా మింగేసే సిస్టమ్ అవుతుంది. అందుకే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని అంటారు. బిఎన్ఎస్ వచ్చింది, బిఎన్ఎస్ఎస్ వచ్చింది, బిఎస్ఏ వచ్చింది, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ సమన్స్, డిజిటల్ ప్రొసీజర్స్. కొత్త రూల్స్ అన్ని పేపర్ మీద ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఓల్డ్ లాస్ ని రిప్లేస్ చేయొచ్చు, కానీ ఓల్డ్ హ్యాబిట్స్ ఎలా రిప్లేస్ చేస్తాం? అదే మన సిస్టమ్ ముందున్న అసలు సవాల్. ఎందుకంటే న్యాయ దేవత కళ్ళ గంతలు కట్టుకుంది పక్షపాతం లేకుండా ఉండడానికి, కానీ ఒక సామాన్య భారత పౌరుడి బాధ కనిపించకుండా ఉండడానికి కాదు. July 1st, 2024 నుండి ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ వచ్చింది, సిఆర్పిసి ప్లేస్ లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో బిఎస్ఏ వచ్చింది. క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్ లో కొన్ని క్రూషియల్ స్టేజెస్ కి క్లియర్ టైమ్ లైన్స్ ని పెట్టారు. చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి, జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి టైమ్ లిమిట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సీరియస్ క్రైమ్స్ లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కి ఇంపార్టెన్స్ పెంచారు. సర్చ్ అండ్ సీజర్ ని వీడియో రికార్డ్ చేయడం, ఎలక్ట్రానిక్ సమన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రొసీడింగ్స్, డిజిటల్ ఎవిడెన్స్. పేపర్ మీద చూస్తే ఇది ఒక సిగ్నిఫికెంట్ రిఫార్మ్ లాగా అనిపిస్తుంది, కానీ రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద వాచ్ పెట్టిన
అయినంత మాత్రాన ట్రైన్ టైం కి రాదు. పోలీస్ దగ్గర ట్రైనింగ్ లేకపోతే, ఫోరెన్సిక్ ల్యాబ్స్ దగ్గర కెపాసిటీ లేకపోతే, కోర్టులో జడ్జి లేకపోతే టైం లైన్ అనేది లా బుక్ లో ఉంటుంది, సిటిజన్ లైఫ్ లో కాదు. గవర్నమెంట్ ఈ కోర్ట్స్ ఫేజ్ 3 కోసం 7,210 crore అప్రూవ్ చేసింది. పేపర్లెస్ కోర్ట్స్, ఈ ఫైలింగ్, వర్చువల్ హియరింగ్స్, డిజిటల్ రికార్డ్స్, కేస్ ట్రాకింగ్. టెక్నాలజీ వల్ల ఒక హియరింగ్ కోసం 100 kilometers ట్రావెల్ చేయాల్సిన అవసరం తగ్గొచ్చు, మిస్సింగ్ ఫైల్స్ తగ్గొచ్చు, ట్రాన్స్పరెన్సీ పెరగొచ్చు. కానీ పేపర్ ఫైల్ ని పీడిఎఫ్ గా మార్చడం ప్రోగ్రామ్. ఆ పీడిఎఫ్ కి హియరింగ్ డేట్ రాకుండా ఉంటే అది జస్టిస్ కాదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతి చిన్న డిస్ప్యూట్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని అపీల్ చేయడం ఆపాలి. కోర్ట్స్ అన్నెసరీ అడ్జర్న్మెంట్స్ ని కంట్రోల్ చేయాలి. లాయర్స్ డిలే ని స్ట్రాటజీగా యూజ్ చేయడం ఆపాలి. పోలీస్ వచ్చిరాని ఇన్వెస్టిగేషన్ తో టైం వేస్ట్ చేయకూడదు. పాలిటీషియన్స్ జ్యుడిషియరీ గురించి స్పీచెస్ ఇవ్వడం మానేసి వేకెన్సీస్ ఫిల్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండింగ్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ కి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ కి ఒక విలన్ లేదు, అందరికి పవర్ ఉంది. కానీ రెస్పాన్సిబిలిటీ వరకు వచ్చేసరికి అందరూ పక్కన వాళ్ళకి చూపుడు వేలు చూపిస్తారు. ఇండియాకి లాస్ తక్కువ లేవు, కోర్ట్స్ తక్కువ లేవు, బ్రిలియంట్ జడ్జెస్, లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా తక్కువ లేవు. మనకి తక్కువ ఉన్నది ఏంటంటే ఒక సగటు సామాన్య వ్యక్తి సమయానికి వాల్యూ. 1976 లో లాల్ బిహారీ గవర్నమెంట్ ముందు నిల్చొని ఒక సింపుల్ ట్రూత్, నేను బతికే ఉన్నాను అని ప్రూవ్ చేయడానికి పోరాడారు. దానిని యాక్సెప్ట్ చేయడానికి సిస్టమ్ కి 18 years పట్టింది. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ సిటిజన్ ముందు ఇంకో నిజాన్ని ప్రూవ్ చేయాల్సిన సమయం వచ్చింది, న్యాయం ఇంకా బతికే ఉంది అని. కానీ ఆ ప్రూఫ్ స్పీచెస్ లో కాదు, కొత్త లా పేర్లలో కాదు, కోర్ట్ జడ్జ్మెంట్స్ లో కూడా కాదు. ఒక ఆర్డినరీ సిటిజన్ భయం లేకుండా కోర్టుకు వెళ్లి తన జీవితం అయిపోక ముందే న్యాయం పొందినప్పుడు, అప్పుడు మాత్రమే మన సిస్టమ్ నిజంగా మారింది అని చెప్పగలం. ఎందుకంటే ఒక దేశం గొప్పతనాన్ని నిర్ణయించేది దాని దగ్గర ఎంత పవర్ ఉందనే దాన్ని బట్టి కాదు, పవర్ లేని ఒక సామాన్య వ్యక్తిని ఆ దేశం ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అనే దాన్ని బట్టి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ దానికన్నా ముఖ్యం మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఈ సిస్టమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మన జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేయడానికి మీ సజెషన్ ఏంటి? మీ కామెంట్స్ అన్ని నేను పర్సనల్ గా చదువుతాను, పాసిబుల్ అయినప్పుడు రిప్లై కూడా ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే నా ప్రీవియస్ డాక్యుమెంటరీ అమిత్ షా ద మోడర్న్ చాణక్య కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా రికమెండేషన్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.